శుభ సాయంత్రం. ఈరోజు వినదగిన చెప్పినాలో 14వ వాక్యం దేశ భాషలందు తెలుగు లెస్స. ఓకే, చూద్దాం. దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అన్న గ్రంథమును రచించినప్పుడు మొట్టమొదట ఉపోద్ఘాతంలో చెప్పుకున్న పద్యం అందరము జ్ఞాపకం పెట్టుకోవలసినది. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగో కండ, ఎల్ల నృపులు గొల్వ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన ఈ పద్యంను చిరస్మరణీయంగా శాశ్వతంగా నిలిచిపోతుంది. పద్యంలో మిగిలిన పాదములు వదిలిపెట్టిన దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది మాత్రం శ్రీకృష్ణదేవరాయలు పరమ సంతోషంతో చెప్పుకున్న మాట. ఆముక్తమాల్యదను మీరు తెలుగులో ఎందుకు రచన చేస్తున్నారు? ఏమిటి దాని గొప్పతనం అంటే, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆయన పరిపాలించిన కాలంలో ఉన్న రాజ్యమంతా తెలుగుదేశము. 3 దిక్కులు 3 హద్దులతో కూడుకునున్న రాజ్యము. శ్రీశైల క్షేత్రం, కాళేశ్వర క్షేత్రం, ద్రాక్షారామ క్షేత్రం, ఈ 3 శివలింగముల మధ్య ఉన్న భూభాగం అంతటిని త్రిలింగ దేశము అని తెలుగు మాట్లాడే ప్రజలతో కూడిన రాజ్యంగా పరిగణించేవారు. శ్రీకృష్ణదేవరాయల వారు ఈ తెలుగు యొక్క గొప్పతనం గురించి ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించారనమాట. అది ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటని అడిగినప్పుడు అది 3 ఆయన పరిపాలించేవాళ్ళు రాజుగా అనమాట. ఆయన పరిపాలిస్తున్న రాజ్యం మొత్తం 3 హద్దులతో కూడుకుని ఉంది. ఒకటేమో శ్రీశైల క్షేత్రం, 2 కాళేశ్వర క్షేత్రం, 3 ద్రాక్షారామం. ఈ 3 శివలింగముల మధ్య ఉన్న భూభాగం అంతటిని త్రిలింగ దేశం అంటారు. 3 లింగాలతో కూడిన దేశం. అప్పుడు ఆ రాజ్యాన్ని తెలుగు మాట్లాడే ప్రజలతో, అందరూ తెలుగు మాట్లాడే ప్రజలతో కూడి ఉన్న రాజ్యంగా పరిగణించేవాళ్ళు అనమాట. నేను ఆ రాజ్యమునకు రాజును. తెలుగు భాష పట్టిక బెల్లం వంటిది. తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన మాటల చేత కలిగిన ఆనందము లోపల అలాగే ఉండిపోతుంది. శబ్ద ఉత్పత్తి అందు స్పష్టించగలిగిన ఆనంద శక్తి అంత గొప్పదై ఉంది. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, పండిత పోషకుడైన రాయల వారిని ఎందరో పరివేష్టించి ఉండేవారు. ఎందరో రాజులు, సామంత రాజులు ఆయనతో మాట్లాడేవారు. అంతమందితో మాట్లాడాను కాబట్టి నాకు అన్ని భాషలు తెలుసుకోవడము, మాట్లాడడము తెలిసింది. అన్నీ తెలుసుకున్న తర్వాత దేశ భాషలందు తెలుగు లెస్స అనగా చాలా గొప్ప భాష అన్నది అర్థమైంది. మంత్రశక్తిని తనలోకి ప్రవహింపచేసుకోగల శక్తి కలిగి దైవశక్తుల ప్రవహించడానికి అనువైన భాష. తెలుగు భాష అనేది పట్టికి బెల్లం వంటిది అనమాట. చక్కగా అనర్గళంగా మాట్లాడడానికి చాలా తేలిగ్గా ఉండిద్ది మన తెలుగు. అలాగే శబ్దోత్పత్తిని స్పష్టంగా అంత క్లియర్గా తెలుగు మాట్లాడుతుంటే ఎంత చక్కగా స్పష్టంగా వినిపించిద్ది, అర్థమైద్ది. ఎలాంటి వాళ్ళని ఈజీగా నేర్చుకోవడానికి చాలా బాగా అర్థమవుతుంది. ఆనంద శక్తి అంత గొప్పదై ఉంది. అన్ని భాషలను తెలుగు లెస్స, అన్ని భాషలన్నింటిలో కల్లా తెలుగు చాలా గొప్పది అని ఉద్దేశించి ఆయన రాశారనమాట. తెలుగు భాష ఉచ్చారణ చాలా అందంగా ఉంటుంది. భాష మాట్లాడుతూ ఉంటే ఉత్పన్నమయ్యే శబ్దం ఎదుటివారికి రజ్జకత్వం కలిగించేదిగా ఉంటుంది. అందువలన ఆముక్తమాల్యద అన్న గ్రంథమును తెలుగు భాషలో రచన చేయాలని అనుకోవడం జరిగింది. తెలుగు భాషలోకి ఏ రసమైనా ప్రవహించి వినేవారికి చాలా ఆనందం కలిగిస్తుంది. ఏ రసమైనా పండడానికి అవకాశం ఇవ్వగల శబ్దములతో, అక్షరములతో, వర్ణాలతో, పదములతో కూడుకున్న భాష తెలుగు భాష. తెలుగు భాష యొక్క ఔన్నత్యమును దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణదేవరాయలు సరస్వతీదేవి మంత్రములను తెలుగు పద్యంలోకి ప్రవహింపచేశారు. మన అక్షరాలు నేర్చుకుంటాం, అచ్చులు, హల్లులు అవి నేర్చుకున్న తర్వాత వాటి నుంచి పదాల నుంచి వాక్యాలు నేర్చుకుంటాం. తర్వాత నుంచి మనం తెలుగులో ఉన్న ఏమైనా చదవగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అలా అర్థం చేసుకోవడానికి మనకి చాలా అంటే చాలా బాగా ఈజీగా అర్థమయ్యేది ఏంటమ్మా అంటే తెలుగు. మనం పుట్టింది, పెరిగింది, మాట్లాడేది అదే కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్టపడతాం మనం. అదే మన జాతి మొత్తానికి కావాలని చెప్పి ఆ సంస్కృతంలో ఉన్న సరస్వతీదేవి మంత్రాలని ఆయన మనకి తెలుగులోకి రాశారనమాట. సరస్వతి మంత్రాలన్నిటినీ.
తెలుగుని గౌరవించి మీరు మిగతా భాషలు ఊరినే మనకి లైఫ్లో ఎదగడానికి ఒక స్టెప్ లాగా ఉపయోగపడతాయి, అంతేగాని మన భాష మూలాలు అనమాట, వేర్లు లాంటివి అనమాట. చెట్టు వేర్లు లేకపోతే ఎలానో మన భాషను మనం గౌరవించాలి, నేర్చుకోవాలి. అవి ఎలా అంటే ఒక స్టెప్పు ఇంకా పైకి ఎక్కుతాకి అట్లా నేర్చుకోవడం వల్ల ఇంకా అర్థం చేసుకోగలం వేరే భాషల్ని. మనం ఏమైనా చెప్పాలనుకున్న వేరే భాషలో చెప్పగలం. కాబట్టి వేరే భాష అనేది నేర్చుకోవాలి, మన భాషని గౌరవించాలి, ఆచరించాలి. దాని ద్వారా మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. ఈ రోజుతో కథ కంచికి మనం